కనుముక్కలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 23 సంవత్సరాల నుంచి కూడా కొలువైనటువంటి ఆలయానికి ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు వంశీకృష్ణ గారు. ఎందుకంటే ఎంతో మంది భక్తులకు గ్రామంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇతర మండలాల నుంచి వచ్చేవారు కావచ్చు, ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కల్పించి పూజలు చేసినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. ఎందుకంటే ఈ యొక్క పద్మావతి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అన్ని కూడా సుఖశాంతిలో ఉండొచ్చు అని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. ఒకసారి అయ్యగారితో మాట్లాడండి. చెప్పండి అయ్యగారు, నిజంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవం ఏ విధంగా జరగబోతుంది? బ్రహ్మోత్సవాలు ఎలా ఉంటాయి? 23 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఓం నమో వెంకటేశాయ. ప్రియ భక్తులందరికీ కూడా ఫస్ట్ మీ అందరికి కూడా స్వామివారి ఆకర్షణలు కోరుకుంటున్నాను. 23 ఏళ్ళ నుంచి కూడా స్వామివారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం పాంచరాత్ర రాగం ప్రకారంగా బ్రహ్మోత్సవాలు మరియు నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్వామివారు ఉండడానికి దృష్టి ఏంటయ్యా అంటే 251 మంది పిల్లలకి పెళ్లి కాని వాళ్ళకి వివాహ దోషం ఉంటే స్వామివారి సన్నిధిలో వాళ్ళకి శాంతి చేసినటువంటి 250 మంది కూడా వివాహాలు జరిగాయి. అది సాక్షాత్తు స్వామివారి నిదర్శనం అనమాట. తర్వాత మనకి ఏంటంటే అంటే పాల్గొన శుద్ధ పంచమి నుంచి శుద్ధ దశమి వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవం జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా మనకి బ్రహ్మోత్సవాలు సప్తమి నాడు మనకి స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. తిరుకల్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా ప్రతి కళ్యాణోత్సవానికి కూడా ప్రముఖులు రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భక్తులు కూడా మనకి కన్ముక్కల నుంచి కాకుండా, మండలం నుంచి కాకుండా, హైదరాబాద్ నుంచి కూడా బాగా వస్తారు భక్తులు. మనకి ప్రత్యేక దర్శనం ఏంటంటే అక్కడ సంతానం బాగా కలుగుతుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ స్వామి ఉన్న కారణం ఏంటంటే పెళ్లి కాని పిల్లలు ఉంటే కనుక వారికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి సన్నిధిలో పూజ చేసుకుంటే వాళ్ళు కంపల్సరీగా పెళ్లి అవుతుంది అన్న ఒక నమ్మకము. అలా వచ్చిన వారు కూడా 250 మంది దాకా పెళ్లి వివాహాలు జరిగే వాళ్ళందరూ పిల్లలకు కూడా. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మా చివరి ఆశయం ఏంటంటే ప్రతి దేవాలయం కూడా మనకి టికెట్లు ఉంటుంది, అర్చనకు కానీ, వాహన పూజ కానీ, వివాహానికి కానీ మా దేవాలయం ఏ టికెట్ ఉండదు, ఏ రుసుము ఉండదు, అన్ని కూడా ఫ్రీనే ఉంటుంది. ఏ రుసుము కూడా పెట్టకుండా మా చేత ఒక సంకల్పం అదనమాట. వచ్చిన భక్తులు ఇబ్బంది కలగకుండా చూసుకోవడము. తర్వాత కళ్యాణంలో కూడా మనకి అనంతరము స్వామివారి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా దగ్గర 2,000 మంది పైగా అన్నదానం చేసి భక్తులు వెళ్తుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే స్వామివారు చుట్టూ ప్రాంగణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి దర్శించుకొని మనం ఏ కోరుకున్నా కానీ కంపల్సరీ తీరుతుంది. ఎందుకయ్యా అంటే నేను చేసిన పూజల వాడికి అందరూ కూడా జాబ్ పరంగా ఇక్కడ వెళ్ళి స్థిరపడి మంచిగా సెట్ అయ్యారు చాలా మంది ఉన్నారు. అమెరికాలో కానీ, బయట కానీ, ఇక్కడ కానీ, మన లోకల్లో కానీ అందరూ కూడా బాగా సంపాదించుకున్నారు స్వామివారి పేరు చెప్పి. వారికి ఎక్కలేని భక్తి అనమాట స్వామివారు అంటే. ప్రతి బ్రహ్మోత్సవం అందరూ కూడా ఏకమయ్యి వాళ్ళందరూ వచ్చి దర్శించుకుని స్వామివారి కళ్యాణ కార్యక్రమం మంచి పాల్గొంటారు. జై శ్రీమన్నారాయణ. చూస్తున్నాం, కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నారు. చాలా మంది భక్తులు కూడా ఎంతో మంది ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చారని చెప్తున్నారు. ఈ కనుముకులకు సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి చూస్తున్నాం. ఎంతో మంది కూడా వివాహాలు కానటువంటి వారు ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే వివాహం అయినాయని, సంతానం కానటువంటి వారికి సంతానం కలిగిందని, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోరికలు శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్చారని చెప్తున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణం అంతా పరిశీలించినట్లయితే ఒకవైపు కోనేరు, ఒకవైపు యాగశాల, ఒకవైపు సకల దేవతలు ఉన్నటువంటి ఈ ఆలయంలో ఈ యొక్క 5 రోజులు కూడా ఒక అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తున్నారు ఆలయ ట్రస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో 23 సంవత్సరాల నుంచి మల్లారెడ్డి గారు నిర్మించినటువంటి ఈ గుడిని ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చారు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి కావచ్చు, అదేవిధంగా కళ్యాణానికి చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని తగ్గట్టు కూడా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. మంగళవారం జరిగే కళ్యాణానికి చాలా మంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ భక్తులు వస్తారు. కాబట్టి వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మరొక విశేషం ఏంటంటే ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఈ ఆలయంలో వచ్చేటువంటి ప్రతి భక్తునికి ఎలాంటి టికెట్స్ అనేవి ఉండవు. అంటే అర్చన కావచ్చు, అభిషేకాలకు కావచ్చు, ఎలాంటి టికెట్లు లేకుండా మొత్తం కూడా ఉచితంగా ప్రతి స్వామివారిని భక్తునికి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఈ కనుముక్కల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండని చెప్పవచ్చు. 23 సంవత్సరాల నుంచి అంటే కూడా చాలా గొప్పమైనటువంటి విశేషము. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతి భక్తుడు పాల్గొనాలని చెప్పి ఆలయ అధికారులు, ఆలయ ట్రస్ట్ అయితే చేస్తుంది. ఇది గురునాథ్తో శరత్, కనుముక్కల.